అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అంటే బ్రహ్మ ముహూర్తం చాలా విశిష్టమైందని చెప్పి, ఆ సమయంలో కనుక మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అసలు ఏంటండి బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటి? బ్రహ్మ ముహూర్తంలో మనం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు? బ్రాహ్మీ ముహూర్తము అంటారు యాక్చువల్గా. దీని బ్రహ్మ ముహూర్తం కూడా కొంతమంది అంటుంటారు. బ్రాహ్మీ ముహూర్తం యాక్చువల్గా ఇది మార్నింగ్ 4 o'clock ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. దీని మీద పెద్ద పెద్ద జోక్స్ కూడా ఉన్నాయి. 4 గంటలకు కోడి కూడా లేస్తుంది, ఏం బాగుపడుతుంది, చికెన్ వండుకొని తినేస్తాం కదా అంటూ ఉంటారు. కానీ నేనేమంటానంటే కరెక్టే, 4 గంటలకు కోడి కూడా లేస్తుంది, కానీ అది బాగుపడట్లేదు. కానీ కోడి ఏమైనా ఆలోచిస్తుందా? లేచి కుక్కరోకో అని అరుస్తుంది, పోయి ఏదో తింటుంది, మళ్ళీ పడుకుంటుంది. కానీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వ్యక్తి ఫస్ట్ వాళ్ళు ఏ వర్క్లో ఏ ప్రొఫెషన్లో ఉంటారో దాని గురించి ఆలోచించగలగాలి, దాని గురించి వర్క్ చేయగలగాలి. ఒక్క ½ an hour మెడిటేషన్ చేసుకొని దాని తర్వాత అంతా వాటి గురించి మెడిటేషన్లో ఆలోచించగలిగితే వాళ్ళు నెంబర్ 1 అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక ఆస్ట్రాలజర్ వాస్తు పండితుడిగా రోజు పొద్దున్నే లేచి అనుష్ఠానం చేసుకోవాలి. పొద్దున్నే జపం, అమ్మవారితో ఏదో జపం చేసుకోవాలి, లేదా నా ఆస్ట్రాలజీ వాస్తుకి సంబంధించింది ఆలోచించాలి. ఓకే, ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఇలా అయింది, ఇక్కడ ఇలా అయింది, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది, ఇక్కడ ఎందుకు సక్సెస్ అయింది, వీళ్ళకి ఎందుకు సూపర్ సక్సెస్లు వస్తున్నాయి, ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుందని ఆలోచించాలి. అలాగే మీరు ఒక యాంకర్గా లేటెస్ట్ ఏంటి, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. వాటి గురించి ఎంత ఆలోచిస్తే అంత గొప్ప దీంట్లోకి వెళ్తారు. ఒక చదువుకునే వ్యక్తి ఉన్నాడు, చదువుకోవాలంటే ఏంటంటే ఒక బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వ్యక్తికి సంవత్సరం అంటే 4 o'clock లేచిన వ్యక్తికి 7 o'clockకి, కామన్గా అందరూ 7కి 8కి లేస్తుంటారు ఇళ్ళలో. 9, 10, 11, 12 గంటలు లేచిన వాళ్ళని కూడా నేను చూశాను. బట్ 7 తీసుకుంటే 3 hours మనకి రోజుకి మిగులుతుంది. 3 hours అంటే నెలకు వచ్చేసరికి 4 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది మన చేతిలో. ఆల్మోస్ట్ 4 రోజులు ఎక్స్ట్రా అంటే సంవత్సరానికి వచ్చేసరికి దాదాపుగా 40+ రోజులు మన చేతుల్లో ఉంటాయి. అంటే 1 yearలో 40+ days మన చేతుల్లో ఉంటే మనం ఎంత సాధించవచ్చు? ఒక నెల ఎక్కువగా, అంతే కదా అమ్మ. అంటే అక్కడ అర్థం ఏమిటి, మీకు ఇన్ని రోజులు ఎక్స్ట్రా వస్తున్నాయి. లేచి మళ్ళీ నేను ఊరికేదో షార్ట్లు చూసుకుంటున్నాను అంటే నాకు పనికి వచ్చేవి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, పోనీ ఏ ప్రవచనాల్లో చూస్తున్నాను, లేకపోతే ఫోన్ చూడడం తప్పని నేను చెప్పట్లే. ఒక అంటే అది మంచిగా వాళ్ళ ప్రొఫెషన్కి ఉపయోగపడేది చూసుకోండి, ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. అయితే ఎందుకు సక్సెస్ అవుతారే, వేరే టైంలో కూడా లేచి నేను చూస్తే సక్సెస్ అవ్వచ్చు కదా అంటే, ఇక్కడ లాజిక్ ఏమిటంటే 4 o'clock ఆఫ్ టైంలో మహర్షులు భూమి మీదకి వస్తారమ్మా. ఆ టైంలో సిద్ధులు, మహర్షులు, యక్షులు, గంధర్వులు భూమి మీదకి వచ్చేటువంటి సమయం. ఆ సమయంలో ఎనర్జీ చాలా నీట్గా ఉంటుంది. మీరు ఆలోచించే విధానంలో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి ఆ టైంలో. ఎవరైతే పలానా వాళ్ళ సబ్జెక్ట్ గురించి థింక్ చేస్తుంటారో వీళ్ళ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. దీనికి ఎట్లాగా సొల్యూషను. చాలామంది నేను వాళ్ళని జాతకాలు చూసి అడిగినప్పుడు, మీకు ఈ థాట్ ఎప్పుడు వచ్చిందంటే పొద్దున్న లేచినప్పుడు వచ్చిందండి అంటాడు. లేకపోతే నిద్రలో అలా ఉన్నానండి, నాకు థాట్ వచ్చి నిద్ర లేచాను అంటాడు. మీరు నిద్రపోతారు కానీ మీ ఆలోచన నిద్రపోదు. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చి వదిలేశారనుకోండి మీ బ్రెయిన్కి, పొద్దున్నే ఆన్సర్తో నిద్రలేస్తారు. అది సెర్చ్ చేస్తుంది లోపల. కాబట్టి నేను అనేది ఏంటంటే, పొద్దున్నే లేచి అందరినీ ధ్యానం చేయమని నేను చెప్పను. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట చేయండి. కానీ తర్వాత అంతా మీరు చేయవలసింది ఏంటంటే, ఈ టైంని ఎలా వినియోగించుకుంటారు. బికాజ్ ఆఫ్ మనం కొనలేనిది, తిరిగి రానిది ఏదైనా ఉందంటే అది టైం ఒకటే. సో ఎవ్రీ సెకండ్ ఎవరైతే దాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారో వాళ్ళు నెంబర్ 1 అవుతారు లైఫ్లో. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను ప్రస్తావించి మిగతా విషయాలు వద్దాం. బ్రహ్మముహూర్తం విషయంలో ఈ నెంబర్ 1 అయ్యే విషయంలో మనం ఎంతసేపు కూడా డబ్బులు సంపాదించాలి, ప్రేయర్ సంపాదించాలని దాని వెనకాతలు పడి కూడా తప్పు చేస్తున్నాం. ఫ్యామిలీని, రిలేషన్స్ని పట్టించుకోవట్లేదు. వీటిని పట్టించుకుంటూ నెంబర్ 1 అవ్వగలగాలి. డబ్బులు 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 ఫైన్, డబ్బులు ఉండాలి. శాస్త్రం కూడా కోట్లు సంపాదించమని చెప్పింది, కాకపోతే ధర్మబద్ధంగా సంపాదించమని చెప్పింది. కానీ విత్ ఫ్యామిలీ ఏంటి,
నీ భార్య ఏంటి, నీ భర్త ఏంటి, నీ పిల్లలు ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ కూడా రెస్పాన్సిబిలిటీస్ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని టైం తీసుకొని చేయాలి. అప్పుడే మీ విజయం నిజంగా సంపూర్ణమైనట్టు. ఇవేవి పట్టించుకోకుండా మీకు ఒక 60 ఏళ్ళు వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ఎందుకు పెళ్లి చేసుకున్నాను నన్ను, మొన్న ఏఆర్ రెహమాన్ భార్య ఎందుకు వదిలేసిందమ్మా, 30 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, ఎప్పుడూ ఉరుకులు పరుగులే పెడుతున్నాడండి. అసలు కొన్ని రోజుల తర్వాత ఫ్రీ అవుతాడు, కొన్ని రోజుల తర్వాత ఫ్రీ అవుతాడు అనుకున్నా ఏం లాభం. పేరు ఏఆర్ రెహమాన్ భార్యని, కానీ నాకు ఒక్క సొసైటీకి నేను భార్యని తెలుసు కానీ నేనేం అనుభవించాను అనేటువంటి ఫీల్ ఉంటుంది కదా అమ్మాయి. అందుకని అంటే ఏంటంటే మీరు ధనము పేరు సంపాదనతో పాటు ఫ్యామిలీకి కూడా మీరు ఏం చేస్తున్నారనే దాని గురించి మీరు కనుక ఒక నోటు తయారు చేసుకోకపోతే ఇంత పేరు ఇంత ఇది సంపాదించి కూడా వేస్ట్ అంటా నేను. కరెక్ట్. రిలేషన్స్, ఎథిక్స్ ఇవి కూడా సంపాదించగలగాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. అయితే బ్రహ్మ ముహూర్తంలో ఇప్పుడు పర్టికులర్గా దేవతా శక్తి పెంచుకోవడానికి కూడా చాలా అద్భుతమైన సమయం అది. నేను రీసెర్చ్ చేశాను కదా, న్యాచురల్గా చీకటి అంటే 6 తర్వాత అమ్మవారి జపం చేసేది, 6 ముందు అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందు చేసే జపంలో ఎక్కువ ఫలితం ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. మనం మెడిటేషన్ చేసేటప్పుడు పైనుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ దీనికి టచ్ మన లోపల ఫ్లో బాగా అవుతుంది. ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేచి ప్రాణాయామం చేస్తారో ఏ లలిత సహస్రనామాల్లో విష్ణు సహస్రనామాల్లో పెట్టుకొని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హెల్త్ ఇష్యూస్ రావు. మీరు కనుక ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంది జన్మజాతకంలో మనకి మామూలుగా 146, 146, 8 కాంబినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళు కనుక ముందుగానే డాక్టర్ గారు చెప్పారనుకోండి, ఏమంటే మీకు ఫ్యూచర్లో చూసుకోవాలి చాలా ఇబ్బంది అయిందని, చక్కగా లలిత సహస్రనామాలు పెట్టుకొని పొద్దునే లేచి స్నానం చేసేసుకొని లలిత సహస్రనామాలు పెట్టుకొని ఇట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఒక ఇది పీల్చుకోండి, బ్లాక్ చేయండి. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత, రెండిటికి మూసేశారు. మళ్ళీ వదిలేటప్పుడు 3 అయిపోయింది. మళ్ళీ తీసుకున్నప్పుడు 1 అంటే 1, 2 బ్లాక్ 3. ఇది కనుక మీరు చేయగలిగితే మీరు అది అయిపోయిన కొన్ని రోజులకి అంటే ఇలా రోజు చేస్తూ ఉంటారు కదా, స్టార్టింగ్లో అన్నీ చేయలేరు, మొత్తం 183 శ్లోకాస్ చేయలేరు. ఫస్ట్లో ఒక 20, 30, 50 అంతవరకే సహకరిస్తుంటుంది. దాని తర్వాత అలవాటు అయిన తర్వాత మీరే చెప్తారు చాలా స్పష్టంగా ఎటువంటి మార్పులు వస్తాయంటే థింకింగ్ లెవెల్స్లో చాలా మార్పు వస్తుంది, ఒక విషయాన్ని హ్యాండిల్ చేసే విధానంలో చాలా మార్పు వస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళ ప్రొఫెషన్ గురించి ఎవరైతే బాగా ఆలోచిస్తారో మనుషుల యొక్క తత్వాల గురించి బాగా ఆలోచిస్తారో వాళ్ళకి ఏంటి కలిగేది అంటే థింకింగ్, అందులో పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ని నెగిటివ్గా చూడరు. ఎక్కువ మెడిటేషన్ చేస్తే ఏమవుద్దంటే ఒక వ్యక్తి అరుస్తున్నాడు అనుకోండి, ఓహో ఈ వ్యక్తికి అరవడం మాత్రమే తెలిసిందనమాట అనుకుంటాడు అంతే. అంటే అతను రియాక్ట్ అవ్వరు, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఉంటారు అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారమ్మా, చిన్నపిల్లలు ఏదో పిచ్చి గీతలు గీసి మనకు పేపర్ చూపిస్తారు, అబ్బా బాగుందా అంటాం. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అదొక అద్భుతమైన బొమ్మ, అంతేగాని ఏంటి బొమ్మ ఇట్లా గీస్తామను మనమేం అనం. ఎందుకు వాడి మైండ్ సెట్ అంతే ఎదిగింది, చిన్నపిల్లలు అది బొమ్మలాగే కనిపిస్తుందని. అలాగే ప్రతి ఒక్కరు ఓకే ఇతని మైండ్ సెట్ ఇంతవరకు ఎదిగిందనమాట అని అనుకుంటాం అంతే. అట్లా తయారవుతుంది మన మైండ్. ప్రకృతిని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తాం. ఇవి బాగా డెవలప్ అవుతాయి. రోజు ఉదయాన్నే లేచి మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో సంకల్ప సిద్ధి వస్తుంది. అంటే మీరు ఏదైతే అనుకుంటారో అవతల వాళ్ళు మీకు ఆ పని కోసం చేసి పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి రేపు సినిమా రిలీజ్ అవుతుంది, పుష్ప రిలీజ్ అవుతుంది అనుకుందాం. రిలీజ్ అయ్యేటప్పుడు అబ్బా రేపు సినిమాకి వెళ్తే బాగున్నాను అని అనుకోగానే ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే నేను 2 టికెట్స్ తీసుకున్నా మా అన్నయ్య వస్తాడని రావట్లేదు నువ్వు వస్తావా అంటాడు. నేను ఇట్లాంటివి చాలా చూసా. సంకల్పం అనుకోగానే పని జరుగుతుంటుంది. బట్ దీనికి ఏం చేయాలంటే మెడిటేషన్ అంటే కేవలం ఏదో కూర్చొని ఒక మంత్రం చదివేయడం అని కాదు, ప్రకృతి ఆరాధన అంటారు. అంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఒక విషయం మనం ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు షూటింగ్ వచ్చాం, సంథింగ్ ఏదో వేరే వాటి వల్ల కొంత లేట్ అయింది, ఓకే ఫైన్ లేట్ అయింది, ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి, పని చేసుకోవాలి. అంతేగాని ఇట్లా లేట్ అవుతుందా, వీళ్ళు ఎప్పుడు కరెక్ట్గానే పెడతారు, ఈ రోజు ఎందుకు లేట్ పెట్టారు, అట్లా నేను అనుకోవడానికి లేదంట. ఎందుకంటే అన్నీ మన చేతుల్లో ఉండవు. ఇప్పుడు చాలామంది డ్రైవ్ చేస్తూ కూడా ఏం చేస్తారు, అబ్బా వీడు ఇట్లా వచ్చాడు వాడు అట్లా వచ్చాడు, కంప్లైంట్ చేస్తూనే డ్రైవ్ చేస్తాడు. నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తూ డ్రైవ్ చేస్తావు? ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చెయ్యి.
ట్రాఫిక్ ఇలాగే ఉంటుంది, రోడ్డు ఇంతే ఉంది, సిటీలో జనాలు పెరిగారు, వీళ్ళు ఇట్లాగే పోవాలి. అంతేగాని నువ్వు చిరాకు పడుతూ, కోప్పడుతూ, వెక్స్ అయిపోతూ, కంగారు పడుతూ వెళ్తే ఏమీ మారదు అక్కడ, సిచ్యువేషన్స్ ఏమీ మారు. ఇంటికి వెళ్ళేది 6 గంట గంట అట్లాగే వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే సిచ్యువేషన్ అన్నిటిని ఆనందంగా ఆస్వాదిస్తూ నువ్వు చేస్తావో పని, ఆటోమేటిక్గా ప్రకృతి నిన్ను సపోర్ట్ చేస్తుంది. సో అయితే ఇందులో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఎక్కువగా ఇప్పుడు అవుతున్న ప్రాబ్లం ఏంటంటే అప్పుల బాధలు. అవునండి. లేచి ఉదయాన్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఒక అపర్ణాయే నమః మంత్రం చేయండి, అవకాశాలు మీకు పెరుగుతాయి డబ్బులు రావడానికి. లేదా ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవితాయే చేయండి, ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. అట్లా అమ్మవారి నామాల్లో ఏదైనా ఒక నామం తీసుకొని చేయండి, ఖచ్చితంగా మీకు నామం చేయడం ఒకటి, యాక్సెప్టెన్సీ ఒకటి, లవ్వింగ్ అంటే ప్రతిదాన్ని ప్రేమపూర్వకంగా చూడండి, ప్రేమపూర్వకంగా యాక్సెప్ట్ చేయండి, ప్రేమపూర్వకంగా వాళ్ళతో ఇచ్చేయండి, ఓపెన్గా ఉండండి. ప్రకృతి అంటే ఓపెన్గా ఉండేది, ఓపెన్గా ఇచ్చేది. అంతేగాని మనం లోపల ఏదో ప్లానింగ్ చేసేసుకొని లోపల ఒక రకంగా ఉండి బయటకు ఒక రకంగా ఉంటే మీకు అది సంకల్ప సిద్ధి రాదు అంటా నేను. సంకల్ప సిద్ధి రావాలంటే మీరు ఓపెన్గా ఉంటే సంకల్ప సిద్ధి వస్తుంది. అంటే ఏదైనా మన నిర్ణయం దృఢంగా ఉండాలి, అంటే ఒకసారి మనం దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. సరే నేను ఓపెన్గా ఉంటే నాకు పోయేది ఏంటి, ఏదో ఇలా ఉంటే ఏంటి, సరే కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు అనుకుంటున్నాం, సొసైటీ కొన్ని సీక్రెట్స్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు, మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం వల్ల ఏమీ రాదు, మనవేవో ఇంట్లో చెప్పుకోవడం వల్ల కరెక్ట్ కాదు. వాటిని టాపిక్స్ తీయకండి, వాటిని పర్టికులర్గా ఆపుకోవాలనుకోకండి. నార్మల్గా క్యాజువల్గా ఎవరిని అడిగారు ఏం వర్క్ ఉండవు కామన్ కదా అనేసి నవ్వేసి ఊరుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏం చేస్తారంటే వాళ్ళ సీక్రెట్స్ అన్నీ చెప్పేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో జరిగేవి అన్నీ, మనం వాళ్ళకి అనవసరంగా లోకు అవుతాం. అక్కడి నుంచి ఏమవుతుందంటే నేను చెప్పేశాను కదా సీక్రెట్స్, వాడు నన్ను నా కోణంలో చూస్తున్నాడేమో అని వాళ్ళని అవాయిడ్ చేయడం, ఇంకేదో క్రియేట్ చేయడం, ఇవన్నీ చేస్తారు చాలామంది తెలియక. అవి చేయకండి అంటారు. అది ఇంకా ప్రత్యేకించి చేయకూడనివి అంటే ఇంకేమైనా ఉన్నాయా? చేయకూడనివి అంటే ఒకటేనమ్మా, మనం అసలు ఈ చేయకూడనివి చేయాల్సినవి ఎందుకు అడుగుతాం ఏ క్వశ్చన్లో అయినా, బాగుండడానికే కదా. ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ చెయ్యకూడని పని అనేది ఏదైనా ఉంది అంటే 4 గంటలకు లేవకపోవడమే చేయకూడని పని, ఇంకా ప్రత్యేకంగా చేయకూడని పని ఏం లేదు. లేచిన తర్వాత ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడమే చేయకూడని పని, అంతకుమించి ఏం లేదు అక్కడ. అంతే. మీరు ఇందా చెప్పినట్టు ఏదో లేసామా అనవసరంగా మొబైల్ చూడడమా ఏదో చేస్తున్నామా అన్నట్టుగా కాకుండా ఉపయోగకరంగా ఎలా తీసుకెళ్తున్నాం, ఉపయోగకరంగా అంటే ఒక ప్లానింగ్ స్ట్రిక్ట్గా కొన్ని పెట్టేసుకోవాలి మైండ్లో. నేను ఇవి చెయ్యను, నేను నాకు అవసరం ఉండేవే చూస్తాను, ఇంత టైమే నేను చూస్తాను, నేను ఇంతవరకే ఉంటానని మీరు కొన్ని గైడ్ లైన్స్ మీకు మీరుగా గిరిగీసుకోకపోతే మనం ఎన్ని కలలు కన్నా వేస్ట్ అంటా నేనైతే. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.